నేనైతే ఈ ప్రదేశంలో ఉన్నాను. నేనైతే కోరుకునే కోరికల విషయంగా అయితే మాకేం సంబంధం లేదు. దేవుళ్ళకు మాకు అంటే మాకు సాయం చేసే ట్రావెలింగ్లో సాయం చేసే వాళ్ళే ఒక దేవుడి రూపేణ వచ్చి మాకు హెల్ప్ చేస్తూ ఉన్నట్టు. అంతేగాని ఇక్కడ ఉన్న ఈ దేవుళ్ళతో అయితే మేము అదే పనిగా అడగాల్సిన అవసరంగా ఏం ఉండదు. మా ట్రావెలింగ్లో ఇప్పుడు ఏం కోరుకున్నాను అంటే ప్రాజెక్ట్ ఎల్ లదాఖ్ చూసేసాము. రంజిత్ అన్విల్స్ అన్నకు నిజంగా ప్యారిస్లో అయితే ఉన్నాడు. అన్న అనుకున్న ప్రతి దేశాలన్నిటిల్లో వీసా ప్రాసెసింగ్ అనేది చాలా స్మూత్గా జరిగిపోవాలని కోరుకున్నాను. అదేవిధంగా సైక్లింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ నాకు తెలిసిన మా కమ్యూనిటీలో ఉన్న చాలామంది ఎక్కడ వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ట్రావెల్ అనేది సాఫ్ట్గా వెళ్ళిపోవాలని కోరుకున్నాను. మీరంతా మాకు సపోర్ట్గా ఉన్నందుకు, మీరంతా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని, మీ జీవితాల్లో కూడా కొద్దిగా టైం కేటాయించుకొని ఇలాంటి ప్రదేశాలకు రావాలని ఈ విధంగానే నేనైతే కోరుకున్నాను. నిజంగా కొత్తగా సైక్లింగ్ చేయాలనుకున్న వాళ్ళందరూ మీ లైఫ్లో మీరు తెలుసుకోవాలి. సైక్లింగ్ అంటే ఆల్ ఇండియా బోర్డు వేసుకోవడమే కాదు, చాలా కఠిన మార్గాలు ఉంటాయి, చాలా కఠిన పరిస్థితులు ఉంటాయి. అన్నీ ఎదుర్కొంటూ హ్యాపీగానే సైక్లింగ్ అనేది ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. ఈ విధంగానే కోరుకున్నాను నేనైతే. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా ఇంతకు మించి నేను కోరుకోవాల్సింది ఏముంది? మా ట్రావెలింగ్లో సహాయపడే ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో సంతోషంగా ఉండాలి అనేది తప్ప అంతకు మించి సంతోషాలు అయితే మాకు ఏమి ఉండవు. మీరు కూడా వెంటనే వచ్చేసేయండి. ఈ సంవత్సరం అయితే కాదు, రేపు సంవత్సరం అయితే టైం కేటాయించుకొని వచ్చేయండి. పాము పడగ లాంటి ఈ కొండని చూసేందుకు, కాలి ముద్ర లాంటి ఆ పాదాన్ని చూసేందుకు, ఇలా మరి ఎన్నో ఉన్నాయి. మంచు చూడండి, పట్టుకుంటే అందిపోతుంది. అక్కడ ఆ రివర్లో అయితే మంచు నిజంగా గడ్డే కట్టిపోయింది. స్నో రైడింగ్ అయితే చేయొచ్చు దానిపైన. నైనే బాయ్. ఇక ఇట్లాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అది కూడా మంచే గడ్డగట్టిపోయి దానిపైన మట్టి లేయరు, రాళ్ళ లేయర్ అయితే ఏర్పడిపోయింది. అలా ఈ కేవ్లో, హోలీ కేవ్లో అయితే ఇంకా ఎన్నెన్నో అద్భుతాలుగా ఉన్నాయి. మనిషి రూపేణ ఆకారాలు ఉన్నాయి, కాలి ముద్రలుగా ఉన్నాయి. ఇలాంటి ప్రదేశాలన్నీ మీరు వచ్చి చూస్తేనే, ఈ విధంగా మీరైతే వచ్చి చూసేయాలని కోరుకున్నాను. ఇక్కడ కూడా ఒక అద్భుతంగానే కనిపిస్తూ ఉంది. ఇక్కడికి వచ్చి చూసేయండి. ముందు మీరు ఈ సంవత్సరం ప్లాన్ చేసుకోండి, రేపు సంవత్సరం అయితే వచ్చేసేయండి. ట్రావెలింగ్ చేస్తూ ఏ విధంగా అయినా కానీ నేనైతే అమర్నాథ్కు వచ్చేసాను. చాలా హ్యాపీ. నేను కోరుకున్నవన్నీ ఇవేను. ఇంతకు మించి నా లైఫ్లో ఏం అవసరం లేదు నాకైతే. మీరు కూడా రావాలని తప్పకుండా ఆశిస్తున్నాను. నేను ఈ అమర్నాథ్కనే కాదు, ప్రతి ప్రదేశానికి